సో హలో అందరికీ. మీకు అందరికి తెలుసు కదా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అయినా ఇవాళ రేపు మేజర్ రెండు కారణాలు ఏంటంటే, ఒకటి మనకున్న ఆహారపు అలవాట్లు, ఈటింగ్ హ్యాబిట్స్. సెకండ్ వచ్చి మనం ఎంత యాక్టివ్గా ఉన్నామో, ఫిజికల్ ఎక్సర్సైజ్ అది చేస్తున్నామా లేదా, రైట్? సో ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లు, హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటి? సో ముందు అవి తెలుసుకోవాలంటే అసలు ఫుడ్ హ్యాబిట్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలా యూజ్ అవుతుంది. అది ఏంటంటే, మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఈ నాలుగిటిని కలిపి మనం ఆహారపు అలవాట్లు అనొచ్చు. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఏం తింటున్నాం అంటే అంటారు, భోజనం తింటున్నాం, బ్రేక్ఫాస్ట్ తింటున్నాం, లంచ్ తింటున్నాం, డిన్నర్ తింటున్నాం కదా. కానీ ఆ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్లో ఏముంటుంది? లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్లో ఏముంటుంది అంటే, మనం తినే ఆహారం అన్నిట్లో కూడా ఏముంటుంది అంటే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, రైట్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, వాటర్, ఇవే మేజర్గా ఉండేది. సో మనకు ముందు తెలియాలి కార్బోహైడ్రేట్ అంటే ఏంటి, ప్రోటీన్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, నష్టాలు ఏంటి, రైట్? అట్లానే ఫ్యాట్. సో మనం రైస్ ఇలాంటివి ఏవైతే కొన్ని తొందరగా తినగానే తొందరగా డైజెస్ట్ అవుతాయి. బ్రెడ్ కొన్ని ఉంటాయి, ఆలుగడ్డలు, స్టార్చీ ఐటమ్స్ అంటారు, వీటన్నిటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే, మనం తినగానే హాఫ్ అన్ అవర్ నుంచి మొదలుపెట్టి డైజెస్ట్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే డైజెస్ట్ అయిపోయాయో అది ఎనర్జీగా మారుతుంది. ఆ ఎనర్జీని, క్యాలరీస్ని మనం యూజ్ చేసుకోకపోతే అది బాడీలో ఫ్యాట్గా స్టోర్ అయిపోతుంది అనమాట. అంటే మనం తిన్నది కనుక యూజ్ అవ్వలేదు అంటే, మన బాడీలో అది స్టోర్ అవ్వడం వల్ల మన బాడీ వెయిట్ అనేది పెరుగుతుంది. అట్లానే ప్రోటీన్ ఉంది. ప్రోటీన్ ఏంటంటే, మనం తిన్న తర్వాత 2 గంటల నుంచి మొదలుపెట్టి 4 గంటల లోపల డైజెస్ట్ అవుతుంది. అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ప్రోటీన్ ఐటమ్స్ ఎక్కువ తింటారు. ఎందుకు అంటే, మనం తినగానే అది డైజెస్ట్ అవ్వట్లేదు కదా. సో మనం పొద్దంతలో ఎప్పుడు మెల్లి కొద్దిగా బాడీ యాక్టివిటీ చేసినా ఆ ప్రోటీన్ ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యి క్యాలరీస్గా అయిందో అది యూజ్ అవుతుంది అని అర్థం, రైట్? అది కాకుండా మనం ఇంకొక తినాల్సింది ఫ్యాట్స్, ఆయిల్స్, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫ్యాట్స్ ఆల్సో మన ఫుడ్లో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. సో మనం ఏం ఆయిల్స్ తింటున్నాం, ఎంత తింటున్నామో వీటన్నిటి మీద కూడా మన హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. అట్లానే విటమిన్స్ అండ్ మినరల్స్ చిన్న క్వాంటిటీలో ఉంటాయి, కానీ ప్రతి ఒక్క విటమిన్ కూడా మనకి చాలా చాలా అవసరం. మీకు తెలుసు, విటమిన్ ఏ అంటే కళ్ళకి అవసరం, విటమిన్ బి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్స్కి, ఇంకా ఇమ్యూనిటీకి, విటమిన్ సి అగైన్ ఇమ్యూనిటీకి, విటమిన్ కే ఉంటుంది బ్లడ్ క్లాటింగ్కి, ఇట్లా చాలా విటమిన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం రెగ్యులర్గా తినాలి. అవి మనకు విడిగా కనబడగా ఒక్కొక్క చిన్న విటమిన్ లోపం వల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అట్లానే మినరల్స్ అంటారు, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్, ఇవన్నీ మినరల్స్. అవి కూడా కొన్ని ఏమో తక్కువ క్వాంటిటీలో యూజ్ అవుతాయి, కాల్షియం లాంటివి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో మనకు అవసరం పడతాయి. సో ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా తీసుకుంటున్నామా లేదా అని. సో నేను ఇందాక చెప్పినట్టు ఎలా ఉండాలి ఫుడ్ అంటే, మనం లేవగానే ఇంట్లో పని కానీ ఏదన్నా ఎక్కువ చేస్తాం, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బిజినెస్కి వెళ్ళే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే పర్వాలేదు. ఎందుకంటే మనం ఆ తర్వాత ఎక్కువ పని చేస్తూ ఉంటాం కాబట్టి అవి డైజెస్ట్ అవుతూ ఉంటే మనకు యూజ్ అయిపోతుంది. సో మన బాడీ ఫ్యాట్లో కన్వర్ట్ కాదు, అట్ ద సేమ్ టైం మనకు పని కావాల్సిన ఎనర్జీ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో పొద్దున బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ కార్బోహైడ్రేట్స్, అందుకే మనం ఇడ్లీ లాంటివి తినొచ్చు. ఇడ్లీ ఇస్ ద బెస్ట్ మిక్స్ అని చెప్తారంటే, ఎందుకంటే అందులో 60% కార్బోహైడ్రేట్స్, 40% ప్రోటీన్ ఉంటుంది. రెండు కాంబినేషన్లో ఉండాలి. ఏ ఒక్క ఫుడ్ కూడా పూర్తిగా కార్బోహైడ్రేట్, పూర్తిగా ప్రోటీన్ ఉండదు. మీరు ఏది తీసుకున్నా అన్నింటిలో కాంబినేషన్ ఉంటుంది. కాకపోతే కొన్నిట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, కొంచెం ప్రోటీన్ ఉండాలి, విటమిన్స్, మినరల్స్ ఉండాలి. అందుకే ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్ ఇది ఎక్కువ ఉండాలి. తర్వాత లంచ్ వరకు వెళ్తుంటే ఏంటంటే మన యాక్టివిటీ కొంచెం తగ్గిపోతుంది. సో అప్పటికి వచ్చేసరికి మనం తీసుకునేది కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గాలి, కొద్దిగా ప్రోటీన్ పెరగాలి. డిన్నర్లోకి వచ్చేసరికి పూర్తిగా ప్రోటీన్ తీసుకున్నా పర్వాలేదు. ఎందుకు, మనం తిన్న తర్వాత ఎక్కువ యాక్టివిటీ ఏం చేయం, పడుకుంటాము, రైట్? సో ఇలా ఇవి చూసుకోవాలి. దాంతోపాటు మనకి విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ సఫిషియెంట్గా ఉండాలి కాబట్టి ఎక్కువగా కూరగాయలు, పండ్లు చెప్తారు, సీజనల్గా లోకల్గా ఏవి దొరుకుతాయి అవి మన బాడీకి బాగా సూట్ అవుతాయి. దేవుడు బాగా ఆలోచించి చేశాడు. ఏ సీజన్లో దొరకాల్సిన కూరగాయలు ఆ సీజన్లో, ఏ సీజన్లో దొరకాల్సిన ఫ్రూట్స్ ఆ సీజన్లో మనకు దొరుకుతాయి. అవన్నిటిని సీజనల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ కంప్లీట్గా బాగా తినాలి. అండ్ రోజు వెరైటీ ఏంటంటే అట్లీస్ట్ అంటారు 5 రకాల కలర్స్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినాలి. ఎందుకంటే ఒక్కో కలర్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఉన్న బేసిక్ అన్నీ కూడా కళ్ళకి బాగా యూజ్ అవుతాయి. గ్రీన్ ఉన్నవన్నీ కూడా మనకి లివర్కి, కిడ్నీకి, మనకి విటమిన్స్, స్కిన్కి, వాటికి యూజ్ అవుతాయి. అట్లా ఎన్ని రకాల పండ్లు, కూరగాయలు తింటున్నాము డైలీ దాని మీద డిపెండ్. సో మినిమమ్ 5 రకాల పండ్లు, కూరగాయలు రోజు తినేలాగా ప్లాన్ వేసుకోవాలి. సో ఇది వచ్చి మనకి ఏం తింటున్నాము అని. తర్వాత అసలు ఎప్పుడు తింటున్నాము,
ఎప్పుడు తింటున్నాం అనే దాని మీద కూడా మన హెల్త్ చాలా డిపెండ్ అవుతుంది. యూజువల్గా రాత్రి ఎప్పుడో తిని పడుకుంటాం. పొద్దున్న ఏం చేస్తారు, బ్రేక్ఫాస్ట్కి టైంకి తినాలి. టైం అంటే కనీసం రాత్రి డిన్నర్కి దీనికి మధ్యలో ఒక 10-12 గంటల కన్నా గ్యాప్ ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారు, పొద్దునంతా పని ఉంది కదా అని ఆపేసి 11, పర్టికులర్గా లేడీస్ 11-12 గంటలకు తింటారు. కానీ ఈ లోపల మన బాడీలో ఆకలి అయినప్పుడు మన పొట్టలో ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అప్పుడు మనం పొట్టకి ఆహారం ఇవ్వట్లేదు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, దానివల్ల యాసిడిటీ, అల్సర్స్ అలా స్టార్ట్ అవుతుంది. ప్లస్ ఎనర్జీ ఉండదు. ఆ టైంలో బాడీకి ఐరన్ అవసరం, కాల్షియం అవసరం, విటమిన్స్ అవసరము, అవి ఇవ్వట్లేదు కాబట్టి ఆ డెఫిషియన్సీ తర్వాత మీరు తిన్నా డెఫిషియన్సీ ముందు స్టార్ట్ అయిపోయింది. లోపల బ్లడ్లో ఉన్న ఐరన్ని కరిగించేసి తీసుకోవడం, ఎముకల్లో ఉన్న కాల్షియం కరిగించేసి ఇవంతా జరుగుతూ ఉంటుంది. సో మెల్లిగా వస్తాయి. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక రోజులో రావు. సో టైమింగ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ టైంకి తింటున్నామా లేదా, రైట్. తర్వాత ప్రతి మీల్కి మధ్యలో 4 to 6 hours గ్యాప్, అంతకన్నా ఎక్కువ ఉండదు. పొద్దున్న ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ తినేసి లంచ్ ఎప్పుడో 4-5 గంటలకు తిన్నామనుకోండి, అగైన్ సేమ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఇంకొకటి ఏంటి, డిన్నర్ ఏం చేస్తారు, ఎక్దమ్ రాత్రి 10-11 గంటలకి ఎక్దమ్ పడుకునే ముందు తింటాము. అప్పుడు తిని మనం పడుకుంటాము, అప్పుడు డైజెషన్ ప్రాసెస్ జరుగుతుంటుంది పొట్టలో. అప్పుడు ఎంజైమ్స్ ఇవన్నీ రిలీజ్ అవుతుంటే మనకు మంచి నిద్ర కూడా రాదు. ప్లస్ ఆ డైజెస్ట్ అయిందంతా ఏమవుతుంది, అప్పుడు రాత్రంతా మనం యూజ్ చేయట్లేదు కాబట్టి అది బాడీ ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడము, ఒబేసిటీ, వేరే హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే పొద్దున బ్రేక్ఫాస్ట్ తినాలి, లంచ్ 2 లోపల అట్లా తినాలి. ఈవినింగ్ మీల్స్ వీలైనంతకి 7-8 లోపల డిన్నర్ కత్తించాలి. చాలా లేట్గా చేయడం వల్ల కూడా ఇబ్బందులు ఉంటాయి. అండ్ మధ్యలో ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి లైట్వి తీసుకోవచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఎంత తింటున్నాము అని, రైట్. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం, ఎంత తినాలి అంటారు. జపాన్లో అక్కడ ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తారు. ఏంటంటే మనం తింటున్నప్పుడు ఎప్పుడైతే మనకి 80% అరౌండ్ ఫుల్ అయిన ఫీలింగ్ వస్తుందో అప్పుడు వదిలేయమని చెప్తారు. ఇంకా ఎందుకంటే మనం తింటున్నప్పుడు చాలా మనకి ఫుడ్ నోట్లోంచి పొట్ట లోపలికి వెళ్ళి అది కొద్దిగా డైజెస్ట్ అవ్వడం మొదలు పెడుతున్నప్పటికీ అప్పటికి మనం ఫుల్ తిన్నాము అని తెలుస్తుంది. కానీ అదంతా ప్రాసెస్కి 15-20 నిమిషాలు టైం పడుతుంది. అందుకే మనకి పొట్ట 60-70% ఫుల్ అయింది అంటే అర్థం ఏంటంటే ఇంకా మనకి త్రోట్లో ఉన్నది అదంతా వెళ్ళడానికి అప్పటికి ఫుల్ అవుతుంది అని అర్థం. సో మీరు కొంచెం కంటెంట్ ఫీల్ అవుతున్న, కొద్దిగా ఫుల్ అయింది అనుకున్న టైంలో వదిలేయాలి. కానీ ఇంకా నేను తినగలను కదా అని చాలామంది ఏం చేస్తుంటారు, ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు వెరైటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా తినేస్తాం. దానివల్ల ఏమవుతుంది, పొట్ట ఎన్లార్జ్ అవుతుంది, పెద్దగా అవుతుంది. పొట్ట పెద్దగా అయిన తర్వాత అది మళ్ళీ కుంచుకుపోదు. మీరు చూడండి, రబ్బర్ బ్యాండ్ని సాగదీస్తే మొత్తం దాని ఒరిజినల్ షేప్కి రాదు కదా, లూజ్ అయిపోతుంది, రైట్. అట్లానే మన పొట్టను కూడా ఏం చెప్తారంటే మన జీర్ణాశయాన్ని ఓపెన్ చేసి స్ప్రెడ్ చేస్తే ఒక టెన్నిస్ కోర్ట్ అంత స్ప్రెడ్ అవుతుందంట. అంటే అంత ఎలాస్టిసిటీ, సాగే గుణం ఉంటుంది దానికి. సో మనం ఎక్కువ తిన్నప్పుడు ఏమైతే ఆ పొట్టలో పెరిగిపోతుంది. తర్వాత ఏమవుతుంది, మనం తక్కువ తిందాం అనుకున్నా బికాజ్ ఎంజైమ్స్, పొట్ట సైజ్ పెద్దగా ఉంటే ఎంజైమ్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంది. మనకి ఎప్పుడు ఆకలిగా మంటగా ఉంటుంది. అందుకే ఒక్కసారి పొట్ట పెద్దగా అయిందంటే వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళు ఎక్కువ ఫుడ్ తింటూ ఉంటారు. అందుకే చేయాల్సింది ఏంటి అంటే డిసైడ్ చేసుకోవాలి నేను ఎంత తింటాను అని. సో ఇంత అన్నం తింటా, ఇన్ని రొట్టెలు తింటా, ఆ డిసిప్లిన్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ బయటికి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా వెరైటీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అన్ని వెరైటీస్ చెక్ చేసి చూసి ఏమున్నాయని అన్నీ తినలేమండి, నాట్ పాసిబుల్ కదా. సో కొన్నిటిని డిసైడ్ చేసుకొని ఇవి తింటాను. కొంచెం ఎక్కువ తింటారు కానీ అన్నీ తినడానికి ట్రై చేస్తే అట్నే డిజర్ట్స్, స్వీట్స్ 2-3 పెట్టుంటారు, బిర్యానీ పెట్టుంటారు, రొట్టెలు ఉంటాయి, 5-6 కూరలు ఉంటాయి, రైట్. ఇవన్నీ తినలేము. సో 1-2 ఐటమ్స్ డిసైడ్ చేసుకొని తృప్తిగా తినగలగాలి, రైట్. దాంతోపాటు మనం ఎలా తింటున్నాము దాని మీద కూడా మన హెల్త్ డిసైడ్ ఉంటుంది. ఈ చాలామంది ఏం చేస్తుంటారు, గబగబా తినేస్తుంటారు, లేదు తింటుంటారు, ధ్యాస అంతా ఎక్కడ ఉంటుంది, టీవీ, మొబైల్ వాటిల్లో పెట్టేస్తారు, మాట్లాడుతుంటారు, నెగిటివ్ న్యూస్ వింటుంటారు. మీకు తెలుసో లేదు, మన పాతకాలం నుంచి మనం భోజనానికి కూర్చున్న తర్వాత అన్నానికి పూజ చేసి తర్వాత అన్నం తినేటప్పుడు మాట్లాడొద్దు అని కూడా చెప్తారు. తినేంత వరకు సైలెంట్గా, అంటే ఏంటి, మన ఫోకస్, అటెన్షన్, మనసు అంతా కూడా అక్కడే ఉండాలి. సో తినే కొద్దిదైనా కూడా తృప్తిగా తిని సైలెంట్గా ఉండి ఫుడ్ మీద ఫోకస్ చేసి తింటే అందులో ఉన్న పోషకాహారాలన్నీ బాడీకి అంటుతాయి అని చెప్తారు. లేదు గబగబా తినేస్తుంటారు. ఇవాళ రేపు బఫే సిస్టమ్ వచ్చింది, ఎక్కడ నిలబడతారు అక్కడ ప్లేట్లో నింపేసుకుంటారు, నిలబడి తినేస్తుంటారు, మాట్లాడేస్తుంటారు. మనం ఫోకస్ చేయాల్సిన ఫుడ్ పైన ఫోకస్ లేదు. అందుకే ఎంత తిన్నా బాడీకి రావాల్సిన పోషకాలు వెళ్ళకుండా మిగతాది అది ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. సో మనం తినేటప్పుడు కూడా కూల్గా ఉండడము, హడావుడి పడకుండా ఉండడము. ఏం చెప్తారంటే డ్రింక్ ఫుడ్ అండ్ ఈట్ వాటర్ అంటారు.
అంటే ఏంటి, ఫుడ్ని ఎంత నమిలి నమిలి మెల్లగా తినాలంటే అది వాటర్ అయిపోవాలి. వాటర్ని కూడా గబగబా తినకుండా ఫుడ్ లాగా మెల్లిమెల్లి కొద్ది కొద్దిగా తీసుకొని తాగండి అని చెప్తారు. సో ఫుడ్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. మనము ఇవన్నిటిని అబ్జర్వ్ చేయాలి. ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, ఎంత తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము. వీటిని కనుక కాన్షియస్గా చూసి ఒక డిసిప్లిన్ని, ఒక షెడ్యూల్ని సెట్ చేసుకొని వీలైనంత వరకు ఆ షెడ్యూల్ని ఫాలో చేసామనుకోండి. అండ్ నేను ఇందాక చెప్పినట్టు సీజనల్ ఫ్రూట్స్ అండ్ లోకల్గా దొరికేవి. చాలామంది ఏం చేస్తాం, మనం సౌత్లో ఉండి మనకు రైస్ అలవాటు, నార్త్లోకి వెళ్ళినప్పుడు కూడా రైస్ తింటా అంటారు. అట్లానే నార్త్లో ఉన్న వాళ్ళు అక్కడున్న వెదర్కి, అక్కడున్న మట్టికి లోకల్గా వాళ్ళు తినాల్సింది ఏంటంటే గోధుమలు, అది రొట్టెలు. వాళ్ళు సౌత్కి వచ్చి ఉండి కూడా ఎండ ఉన్న సీజన్స్లో ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంటూ కూడా వాళ్ళు రొట్టెలు తింటా అంటారు. సో దేవుడు ఎలా తయారు చేశాడు అంటే ఏ ప్లేస్లో పండేవి ఆ ప్లేస్లో ఉన్న వాతావరణానికి సూట్ అయ్యి మనుషులకు సూట్ అవుతాయి. సో మనం ప్రదేశాలు మార్చినా ఆ ప్రదేశాల్లో ఏం దొరుకుతాయో వాటిని తినడం నేర్చుకోవాలి. సో ఇలా వీటి కనుక కాన్షియస్గా ఉండండి. అండ్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ని ఎక్కువ పెంచుకోండి, దానివల్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అంటే వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు చాలా పెద్ద కాంపనెంట్, ఫ్రీగా వచ్చేది, దానికి పెద్ద ప్లానింగ్ అవసరం లేదు. చేయాల్సింది ఏంటి అంటే ఇవాళ రేపు మనం వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టుకున్నాం, ప్యూరిఫైడ్ వాటర్ వస్తుంది, అంత చూసుకుంటే చాలు. కానీ ఎక్కువ వాటర్, రోజు అరౌండ్ 3 to 4 లీటర్స్ ఎవరైతే తాగుతారో వాళ్ళకి అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ప్రొటెక్షన్ దొరుకుతుంది. మంచి ఫుడ్ అండ్ ఎనఫ్ వాటర్, ఈ రెండు చేసుకుంటే చాలు. సో హెల్తీగా ఉండండి.